జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఏమిటి అంటే, తప్పకుండా విను బిడ్డ, నువ్వు ఎదురు చూసే శుభవార్త ఇది, కాదనకుండా విను తల్లి అని అమ్మవారైతే అంటున్నారండి. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు వారాహి అమ్మవారి సందేశము విందామండి. తప్పకుండా విను, నీకోసమై ఒక శుభవార్తను తీసుకుని వచ్చాను కాబట్టి కాదనకుండా, అశ్రద్ధ చూపకుండా విను, ఎంతగానో సంతోషిస్తావని వారాహి అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారండి. మరి ఆ సందేశం ఇప్పుడు తెలుసుకుందామండి. భక్తి, ప్రేమ, నమ్మకం, ధర్మం అనేవి తెలుసుకోవాలి అంటే ఒకే ఒకరి దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఎవరో కాదు, శ్రీరామభట్టు, అంజనీపుత్రుడు, హనుమంతుడు. ఆయన ఎప్పటికైనా సరే రామనామము ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటారు అనేది నిత్య సత్యము. ఇది ఆయనకు తెలిసినటువంటి ధర్మము. అలాగే మీకు నాపై ఉన్నటువంటి ప్రేమను, నమ్మకాన్ని కూడా నేను వర్ణించలేను. నా భక్తుల మధ్యలో మెదిలేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన నాకు బాగా తెలుసు. ఎప్పటికప్పుడు నేను నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వస్తున్నాను. కానీ నీవు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే వచ్చినటువంటి కాస్తో కూస్తో ధనాన్ని అంతా కూడా వృధా చేస్తున్నావు. మరి ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేస్తూ ధనాన్ని వృధా చేస్తూ వస్తున్నావు కదా. మరి భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నావు? ఇంకా నా నామస్మరణ చెయ్యి అని గర్జించి మరి నేను చెప్పడం లేదు కదా. నువ్వే మొదలుపెట్టావు నా నామస్మరణ, మధ్యలోనే వదిలేశావు. అయినా సరే నాకు కోపం వస్తుందని భయపడిపోతూ నీ కోరిక అసలు తీరుతుందో లేదో అని నామస్మరణ చేస్తున్నావే కానీ ధ్యాస పెట్టి మరీ స్మరించటం లేదు. సరే, అందుకు నీవేమీ భయపడనవసరం లేదు. ఈ వారాహి అమ్మ నీకు తప్పకుండా సహాయం చేస్తుంది. అందులో అనుమానపడవలసిన అవసరము ఏమీ లేదు. అయినా ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదూ. నా ప్రయాణానికి ఎటువంటి వాహనాలు కూడా అవసరం లేదని నీకు తెలుసు కదా. ఎక్కడ నన్ను చూస్తావో అదే నా గుడి అవుతుంది. నా భక్తులు ఎక్కడ ఉన్నా వారిని నా దగ్గరికి తెచ్చుకుంటాను. వారు ఏమి చేస్తున్నా అణువణువు గమనిస్తూ ఉంటాను. ఇక నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండవలసిన సమయం అనేది రాబోతుంది. అయినా అందుకు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు. నేను ఉన్నాను కదా. నేను తప్పకుండా నిన్ను కలుస్తాను. నీకున్నటువంటి అనారోగ్యాన్ని నయం చేస్తాను. నా మాటలపైన నమ్మకాన్ని ఉంచు. ఈ వారాహి అమ్మ నీ వద్దకే వస్తుంది. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకున్న బాధలన్నీ మర్చిపోయి మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది. దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది. భగవంతుణ్ణి మనసారా వేడుకున్నావు కదా. నీకు ఎప్పుడైనా సరే కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకో. కానీ నేను చేసేటటువంటి మాయలను, అలాగే నీకు ఇచ్చేటటువంటి అనుగ్రహాన్ని, కొన్ని కోరికలను గురించి వ్యామోహం చెందవద్దు. నా కోసం నీవే చేసేటటువంటి ఆర్భాటమైన పూజలు కూడా నాకు అవసరం లేదు. దాని గురించి నీవు ఎక్కువగా ఆలోచనలో కూడా పడనవసరం లేదు. నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైన పూజ కేవలం నీ మనసుకు ప్రశాంతత ఇవ్వచ్చు. కానీ నాకు మాత్రం నీ నుండి కావాల్సింది శ్రద్ధ, నమ్మకము. నీ బాధను, నీ దుఃఖమును తీసుకునేదాన్ని నేను. మనసును కలత పెట్టుకోవద్దు. ఈ అమ్మ మాటలు ఎప్పటికీ వృధా కావు. కాబట్టి భయం వద్దు. మనిషి తన కోరికను బట్టి కాకుండా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి ఏదైనా కానీ పొందుతాడు. నీకున్నటువంటి కష్టము ఏదైనా కానీ నువ్వు అమ్మ అని వేదంతో పిలిచావు కదా, ఇక చాలు. వెంటనే పలికే నీ అమ్మ ఉండగా నీకెందుకు ఇంత చింత? కరుణామయ్యి అయిన తన భక్తుల కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉంటానా? వారికి కావాల్సినటువంటి సహాయాన్ని వారికి ఏ విధంగా అయినా సరే అందేలా చేస్తాను. కాకపోతే నువ్వు నిరంతరము నా హృదయంలోనే నిలుపుకోవాలి. బుద్ధిని, మనసుని ఏకం చేసుకోవాలి. మన ప్రారంధసారం కొన్ని పరిస్థితుల వలన మనం ఒత్తిడికి గురవటం సహజము. ఆ ఒత్తిడి నుండి మనల్ని బయటపడేసేది అమ్మ యొక్క నామము. ఒకవైపు భజన చేస్తూ అమ్మనామాన్ని మనసులో నింపుకుంటేని ఇతరులను అడిగి సందేహిస్తావు. మీ కోరిక నెరవేరిందా? అమ్మవారు అన్నీ కూడా చేస్తున్నారా? మీ కోరిక తీరిందా? సమస్య తొలగిపోయింది అని చెప్తే తప్ప నమ్మకము అనేది ఏర్పడటం లేదన్నమాట. అలాంటి నమ్మకాలు, ఆర్భాటమైన పూజలు నాకు అవసరం లేదు. కేవలం నీ నుండి కావాల్సింది నమ్మకము, భక్తి మాత్రమే. అవే నేను నా భక్తుల నుండి కోరుకుంటాను. అవే నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ.
మీ నుంచి నాకు కావాల్సింది పూర్తి విశ్వాసము, నమ్మకము. కాబట్టి మనం పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు తప్పకుండా మన కోరిక తీరటంలో దైవము అనేది సహకరిస్తుంది. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న బాధాకరమైన జీవితం మారి సంతోషకరమైన జీవితం గడిపే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు అధైర్యపడవద్దు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయము, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే సమయము అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో ఉండమని వారాహి అమ్మగారు మనకి మంచి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.